అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో మీ అందరికీ యూజ్ అయ్యే ఒక మంచి టిప్ చెప్పబోతున్నానండి. మనకి ఎక్కువగా ప్రశాంతమైన వాతావరణం కానీ లేదా సుగంధి పరిమళాలు వచ్చి ఎక్కువసేపు ఇక్కడే ఉండాలి అని అనిపించే ప్రదేశం గుడి అండి. అందరూ గుడికి వెళ్ళినప్పుడు ఎంతో పాజిటివ్నెస్తో తిరిగి ఇంటికి వస్తారు. గుడిలో అంత పాజిటివ్నెస్ రావడానికి అసలు కారణం దేవతా శక్తి అయితే, ఇంకొక కారణం అక్కడ వచ్చే సువాసనలండి. గుడిలో ఎప్పుడు కూడా సువాసనలు వస్తూనే ఉంటాయి. దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే అక్కడ ఉపయోగించే పూజా ద్రవ్యాల్లో కొన్ని సువాసన భరితమైన సుగంధ పరిమళాలు కలిగిన వస్తువులు కలుపుతారండి. ఈరోజు వీడియోలో నేను మీ అందరితో అదే షేర్ చేసుకోబోతున్నానండి. మనం ఇంట్లో ఉపయోగించే పూజా సామాగ్రి అంటే పసుపు, కుంకుమ, అక్షితలలో ఎలాంటి సువాసన కలిగిన ద్రవ్యాలను కలిపితే అంత మంచి సువాసన కానీ పాజిటివ్నెస్ కానీ ఇంట్లో నెలకొంటుందో అవి నేను ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. తినడానికి వాడని ఒక ప్లేట్ తీసుకున్నానండి. ఇది దేవుళ్ళకి ప్రసాదాలు మాత్రమే పెట్టడానికి ఉపయోగిస్తాము. సో ఆ ప్లేట్లో నేను పసుపు, కుంకుమ, అక్షింతలు కలుపుకుంటున్నాను. ముందుగా పసుపు తీసుకున్నానండి. ఇందులో నేను 4 ద్రవ్యాలు కలుపుతున్నానండి. మొదటిది పచ్చకర్పూరం. పచ్చకర్పూరం పౌడర్ చేసి కలపచ్చు, లేదంటే ఇలా చేతితో స్మాష్ చేసైనా సరే కలపచ్చు. అలాగే కొద్దిగా జవ్వాది పౌడర్ కూడా తీసుకుంటున్నానండి. సో నా దగ్గర అయిపోవచ్చింది, కొంచెమే ఉంది, అందులోనే కొద్దిగా జవ్వాది పౌడర్ కలిపాను. అలాగే ఇది రోజ్ అత్తర్ అండి. అత్తర్ షాప్లో దొరుకుతుంది మనకి. రోజ్ అత్తర్ అనమాట. అది లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన సుగంధ పరిమళం అండి. అలాగే ఇది జవ్వాది అత్తరు. ఈ రోజ్ అత్తర్ కానీ జవ్వాది అత్తర్ కానీ మనకి అత్తర్ షాప్లో దొరుకుతాయండి. ముస్లిమ్స్ అమ్ముతారు కదా, సో అక్కడ మనకి దొరుకుతాయి. ఇవి కొంచెం వేసినా చాలండి. మీరు డ్రాప్స్ వైజ్గా వేసినా సరే చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేస్తున్నాను పసుపుని. ఒకవేళ మీకు పచ్చకర్పూరం దొరకకపోతే ముద్ద కర్పూరం కూడా కలపచ్చండి. కానీ పచ్చకర్పూరం అనేది వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన పరిమళం అండి అది. సో అది కలపడం వలన మీకు వచ్చే సువాసన కూడా చాలా బాగుంటుంది, చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. ఇలా ముందుగా పసుపు కలుపుకొని ఆ పసుపుని నేను ఒక డబ్బాలోకి తీసుకుంటున్నానండి. సో ప్రతిరోజు ఈ పసుపుని ఉపయోగిస్తానండి. అంటే నేను గౌరీదేవిని చేయడానికి విడిగా సపరేట్గా పెట్టుకుంటాను. సో గౌరీదేవికి కూడా ఈ పసుపు ఉపయోగించవచ్చు. లేదు కొంతమంది పూజా మందిరం దగ్గర ముగ్గు వేసుకుంటారు కదా, సో అందులోకి కూడా ఈ పసుపు ఉపయోగించవచ్చు అండి. ఈ పసుపులోకి కొంచెం బియ్యం కూడా తీసుకొని అక్షింతలు కలుపుతున్నానండి. అక్షింతలు కలపడానికి మంచి బియ్యం ఉపయోగించాలండి, విరిగిన బియ్యం ఉపయోగించకూడదు. కొంతమంది డిపో బియ్యం ఉపయోగిస్తారు కదా, రేషన్ బియ్యం, అవి అస్సలు ఉపయోగించకండి. ఆల్రెడీ ప్లేట్లో కొద్దిగా పసుపు ఉంది కాబట్టి ఈ బియ్యంలో నేను కొద్దిగా జవ్వాది పౌడర్, జవ్వాది లిక్విడ్ అంటే జవ్వాది అత్తర్ వేసానండి. అలాగే రోజ్ అత్తర్. ఇవి అత్తర్ షాప్లోనే కాదండి, పర్ఫ్యూమ్ షాప్లో కూడా దొరుకుతాయి. ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఈ అక్షింతలు మనకి అంత తొందరగా కలవవు కాబట్టి కొంతమంది వాటర్తో కలుపుతారు, కొంతమంది నువ్వుల నూనెతో కలుపుతారు, కొంతమంది ఆవు నేతితో కలుపుతారు. వాటర్తో కలిపిన అక్షింతలు ఆ ఒక్కరోజు మాత్రమే ఉపయోగించాలండి, నెక్స్ట్ డేకి ఉపయోగించకూడదు. మనం నిల్వ పెట్టుకోవడానికి వాటర్తో కలిపినా కూడా అక్షింతలు నిల్వ ఉండవు. అది ఎక్కువ రోజులు నిల్వ పెట్టుకోవాలి అంటే కొంతమంది నువ్వుల నూనెతో కూడా కలుపుకుంటారు. ఆవు నెయ్యి లేని వాళ్ళు నువ్వుల నూనెతో కలుపుకోవచ్చు. లేదంటే అక్షింతలు కలపడానికి ఎక్కువగా ఆవు నెయ్యి పట్టదు కదండి. ఇప్పుడు చూసారు కదా, నేను కొంచెం మాత్రమే వేసాను. సో అంత కొంచెం ఆవు నెయ్యి వేసుకొని అక్షింతలు కలుపుకుంటే చాలండి. ప్రతిరోజు మనం పూజలో తప్పకుండా అక్షింతలు ఉపయోగిస్తాం కదండి. వాటిని మనం చేతితో స్వామికి అర్చన చేసిన ప్రతిసారి మనకి రూమ్ అంతా కూడా చాలా మంచి సువాసన వస్తుందండి. అంతేకాదు మనం ఆ పూజ చేసిన తర్వాత మన దగ్గర కూడా ఆ సువాసన ఉంటూనే ఉంటుంది. అక్షింతలు మనం ఆ చేతితో తాకుతాం కాబట్టి ఆ స్మెల్ అన్నది మన చేతికి కూడా అంటుకుని అలానే ఉండిపోతుంది. ఇలా కలుపుకున్న అక్షింతలు ఒక డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకుంటే ఈజీగా నెల రోజులైనా సరే ఈ అక్షింతల్ని పూజకి ఉపయోగించుకోవచ్చండి. ఈ అక్షింతలు అస్సలు పాడవండి, ఎన్ని రోజులైనా ఇలానే ఉంటాయి. సో ఇలా కలుపుకొని నేను ఒక డబ్బాలో స్టోర్ చేసి పక్కన పెట్టుకుంటాను. ఇప్పుడు నేను కుంకుమ కలుపుతున్నానండి. కుంకుమ కూడా మన పూజలో చాలా ముఖ్యమైనదే కదా. కొంతమంది ప్రతిరోజు కుంకుమార్చన చేసుకుంటారు అమ్మవారికి, కొంతమంది ప్రతి శుక్రవారం కూడా కుంకుమార్చన చేస్తారు.
చాలామంది నేను వాడే కుంకుమ ఏ బ్రాండ్ అని అడుగుతున్నారండి. మామూలుగా అయితే నేను 1 టౌన్‌లో షాప్‌లో తీసుకుంటానండి కుంకుమ. సో, ప్రస్తుతానికి నాకు అర్జెంట్ కాబట్టి నెక్స్ట్ డే కావాలని నేను ఈ బ్రాండ్ తెప్పించాను. ఇది ఆల్రెడీ నేను యూజ్ చేశానండి ఇంతకుముందు కూడా. చాలా బావుంటుంది. ఇది కూడా మంచి మెరూన్ కలర్ ఉంటుంది. కొంతమంది కుంకుమ పెట్టగానే రాలిపోతుంది అంటారండి. ఈ కుంకుమ మాత్రం చక్కగా రాలిపోకుండా అలానే ఉంటుందండి. పెట్టుకున్నా సరే మనకి నుదుటికి కూడా బావుంటుంది. ఇందులో కూడా నేను కొద్దిగా పచ్చకర్పూరం స్మాష్ చేసేసి కలుపుతున్నాను. బాగా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలండి. కుంకుమార్చన చేస్తాం కదా! సో, చిన్న చిన్నగా ముక్కల్లాగా లేకుండా పౌడర్ లాగా చేసి కలపాలి. అలాగే కొద్దిగా జవ్వాది పౌడర్ వేశాను. జవ్వాది లిక్విడ్ వేశాను. అలాగే రోజ్ అత్తర్ కూడా వేసుకున్నాను. మనం వేసిన ఈ లిక్విడ్స్ అనేవి కొంచెం గడ్డ కడుతూ ఉంటాయండి కుంకుమలో. వాటిని బాగా స్మాష్ చేసుకుంటూ కుంకుమ బాగా కలుపుకోవాలి. సో, ఇలా కలుపుకున్న కుంకుమ కూడా నేను పూజా మందిరంలో అష్టోత్తరం చేసినప్పుడు కుంకుమార్చన చేయడానికి ఉపయోగిస్తాను. అలాగే దేవుడి మందిరం దగ్గర ముగ్గు వేసినప్పుడు కూడా ఈ కుంకుమ ఉపయోగిస్తానండి. రెండిటికి కూడా నేను సెపరేట్ బాక్సుల్లో పెట్టుకుంటానండి. ఒకటే బాక్స్‌లో ఉపయోగించను. సో, విడిగా పెడతానన్నమాట. ఇలా కలుపుకున్న కుంకుమను ఒక డబ్బాలో తీసుకొని స్టోర్ చేసుకుంటున్నాను. నిత్య పూజ చేసుకునే వాళ్ళు ఒక్కసారి ఇలా కలిపి పెట్టుకుంటే మీకు నెల రోజుల పాటు పసుపు, కుంకుమ, అక్షింతలు ఉపయోగించేలాగా కలుపుకోవచ్చండి. కొంతమంది నిత్య పూజ చేయలేని వాళ్ళు కానీ, లేదా నిత్య పూజకి మేము ఇలా కలుపుకోలేము అనుకున్న వాళ్ళు కానీ, కొన్ని స్పెషల్ డేస్ వస్తాయి కదా మనకి. అంటే కార్తీక మాసాలు కానీ, దేవీ నవరాత్రులు కానీ, ఇప్పుడు ప్రెజెంట్ మనకి వసంత నవరాత్రులు నడుస్తున్నాయి కదండి. సో, ఇలా ముఖ్యమైన రోజుల్లో మాత్రం తప్పనిసరిగా కలుపుకోండి. ఎందుకంటే ఆల్రెడీ నేను ఇలా కలిపి పూజా ద్రవ్యాలు ఎప్పుడు కూడా ఉపయోగిస్తాను. నేను పూజ చేస్తున్న ప్రతిసారి కూడా చాలా మంచి సువాసనలు వస్తాయి ఇల్లంతా కూడా. మా పూజా మందిరం దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. అంతేకాదు పూజా మందిరం దగ్గర నేను ముగ్గు కూడా వేసుకుంటాను కదా! సో, అందులోకి కూడా ఇవి ఉపయోగిస్తాను కాబట్టి మాకు బయటికి కూడా ఆ స్మెల్ అనేది స్ప్రెడ్ అవుతుందండి. ఒకవేళ పూజా మందిరం డోర్స్ వేసేసినా సరే ఆ స్మెల్ అనేది ఇల్లు మొత్తం కూడా స్ప్రెడ్ అవుతుంది. ఇలా కలుపుకున్న వాటిని కొంచెం కొంచెంగా పూజా మందిరం దగ్గరికి ఉపయోగించడానికి తీసుకుంటానండి. ఈ బౌల్స్‌లో నేను హాఫే తీసుకుంటాను, ఫుల్‌గా తీసుకోను. ఎందుకంటే నేను ఆల్రెడీ పూజా మందిరం దగ్గర ఉపయోగించే బాక్స్ మీరు చూసే ఉంటారు. ఒక మన పోపుల డబ్బాలాగా ఉంటుంది కదా! సో, ఫుల్‌గా వేయడం వలన ఒక్కొక్కసారి అటు నుంచి ఇటు కలిసిపోతూ ఉంటాయండి పసుపు, కుంకుమ అవి. సో, అందుకని నేను ఎప్పుడు కూడా హాఫ్ తీసుకుంటాను. అయిపోయిన వెంటనే మళ్ళీ వేసుకుంటాను. మీ ఇంట్లో కూడా పసుపు, కుంకుమ, అక్షింతలు ఉపయోగించేటప్పుడు తప్పకుండా ఇలా కలిపి వాడి చూడండి. ఆ డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. ప్రతిసారి కూడా ఇలానే కలిపి ఉపయోగిస్తారు. ఉగాది వాటి వీడియో. ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటే వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఈ అమ్మవారు మనందరికీ మంచి జీవితాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. శ్రీమాత్రే నమః. పూజ దండం పెట్టుకోండి మీ ఇద్దరు కన్నా.